హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి ఏలయనగా, యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొనియున్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికప్పగించును. అది అగ్నిచేత కాల్చబడును. అష్కేలోను దానిని చూచి జడియును. గాజా దానిని చూచి బహుగా వణకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానము నొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును. అష్కేలోను నిర్జనముగా ఉండును. అష్డోదు సంకర జనము కాపురముండును. ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను. వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి నోట నుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. ఎక్రోను వారును యోబూసీయుల వలె నుందురు. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యము నా మందిరము మీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. సియోను వాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసెదను. యెరూషలేము గుర్రములో గుర్రములు లేకుండా చేసెదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నేరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాడు. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాడు. సియోను, నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపువలే విడువబడును. ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును. కనుక వారు భక్షించుచు వడిసరాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠ మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు. గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు.